హాయ్ ఆల్. మనం ఈరోజు షవర్మా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా కొంచెం గోధుమ పిండి, మైదా పిండి తీసుకోండి. దాంట్లో ఉప్పు, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొన్ని పాలు, కొంచెం నూనె వేసి బాగా కలిసేలా కలుపుకోండి. ఈ పిండిని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఒక 2 hours బిఫోర్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా, కొంచెం పెరుగు వేసి నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను పెరుగు కొంచెం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేసాను లాస్ట్లో. ఇప్పుడు మయోనైస్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఇక్కడ నేను హెల్తీగా ఉంటుందని బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం పెప్పర్, కొంచెం షుగర్, లెమన్ తీసుకోండి ఒక 2, 4 గార్లిక్ వేసుకొని ఇంకా కొద్దిగా ఆవాలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది దీంతో. ఇంకా ఆయిల్ వేయకుండా మనం మయోనైస్ చేసుకోవడం కొంచెం కష్టమే, ఆ టేస్ట్ రాదు మనకి. సో ఆయిల్ వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు మిక్సీ కొట్టండి. అండ్ ఇక్కడ నేను చపాతీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ చపాతీ మీద మయోనైస్ స్ప్రెడ్ చేసుకొని మన దగ్గర ఇంట్లో ఏవి ఉంటే అవి ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. ఇక నేను ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నా. ఇవన్నీ యాడ్ చేసి ఇంతకుముందు మనం చికెన్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన చికెన్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేసి ఒక రోల్ చేసి తినేయండి. అంతే, షవర్మా చాలా 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 బాగుంటుంది. ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో ఇలా హైజీన్గా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మీకు ఇది నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.